హాయ్ ఫ్రెండ్స్, మేము చేస్తున్నాం ఇవాళ బీరకాయ కర్రీ అండి. చాలా బాగుంటుంది కర్రీ. ఎందులో అయినా తినొచ్చండి. రైస్లో తినొచ్చు, చపాతీలో తినొచ్చు, జొన్న రొట్టెలో తినొచ్చు. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సూపర్గా ఉంటుంది. మీ ఇంట్లో వాళ్ళు సూపర్ ఉంది కూర అంటారు. ఎలా చేయాలో చూద్దామండి. కావాల్సిన పదార్థాలు: బీరకాయలు నీట్గా కట్ చేసి పెట్టుకున్నానండి, కరివేపాకు, ఉల్లిగడ్డలు, టమాటా, ఆయిల్, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, గరం మసాలా. స్టవ్ మీద బాండి పెట్టానండి. ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడి అయిందండి. ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ వేసుకున్నాం కదా, అలాగే కరివేపాకు ఇలా చిన్న చిన్న కట్ చేసి వేసుకున్నాను. కొద్దిగా ఉప్పు వేసుకుందాం. ఆనియన్స్ తొందరగా వేగుతాయి. కలుపుకుందాం ఒకసారి. ఇలా కొద్దిగా రెడ్గా అయ్యేంత వరకు కలుపుకుంటూ వేయించుకుందాం. ఆనియన్స్ ఇలా రెడ్గా అయ్యాయి కదా కొంచెం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు వేసుకోండి, అడుగు పట్టకుండా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అది వేసాం కదా, కలుపుకుందాం బాగా. కొద్దిగా వేగినాయి కదా, ఇప్పుడు బీరకాయలు ఉన్నాయి కదా కట్ చేసుకున్నాయి, అవి వేసుకుందామండి. మీరు రుచికి తగ్గంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకుందామండి. బీరకాయలు బాగా ఉప్పు పసుపు మొత్తం కలిపేటట్లు ఇలా ఇదిగోండి, ఇలా మొత్తం కలిసేంత వరకు బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ అలా ఉడికించమని. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి ఇలా ఒకసారి. మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎలా వచ్చిందో ట్రై చేసేయండి. ఇదిగోండి, ఒక 10 మినిట్స్ అయినాక ఇలా అవుతుందండి. నీరు వచ్చేస్తుంది. బీరకాయలు నీరు కదా, ఇలా నీరు వచ్చేస్తుంది. ఒకసారి ఇలా కలుపుకొని రుచికి తగ్గంత కారం వేసుకుందాం. మీ రుచికి తగ్గట్లు మీరు వేసుకోండి. అలాగే టమాటాలు బాగా కలుపుకుందామండి, కారం కలిసేంత వరకు. ఇదిగోండి, ఇలా బాగా కలిసేంత వరకు కలుపుకున్నాం కదా. ఇప్పుడు మూత పెట్టి ఇంకొక 5 మినిట్స్ ఉడికించుకుందామండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. అన్నంలోకి, చపాతీలకు, జొన్న రొట్టెలకు, దేనిలోకైనా బాగుంటుందండి. మీరు కూడా ఇలా ఒక ట్రై చేయండి. ఇదిగోండి, కూర ఒక 5 మినిట్స్ అయినాక ఇలా అవుతుందండి. బాగా మంచిగా ఉడికింది కదా. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా గరం మసాలా వేసుకొని, ఇప్పుడు కొద్దిగా గరం మసాలా వేసుకుందామండి. ఇంకా ఇదిగా ఇంతే అండి, సింపుల్ అండి, కూర రెడీ. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, సూపర్గా ఉంటుంది కూర. మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంతే అండి, కూర రెడీ. మేము స్టవ్ బంద్ చేసుకుందాం.